Samuel chapter 9 and verse 1. రెండో సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం. And David said, Is there yet any that is left of the house of Saul, that I may show him kindness for Jonathan's sake? యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. దావీదు was a man of amazing generosity. ఎంతో ఉదారతతో కూడిన ఒక వ్యక్తిగా ఉండినాడు. ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో ఉదారతతో కలిగి ఉండిన వ్యక్తిగా ఉండినాడు. In all his years of struggle, తన ఎంతో శ్రమపడిన సంవత్సరాలన్నిటిలో he had learned to forgive people. ప్రజలని క్షమించడం నేర్చుకున్నాడు. And to show only kindness to his enemies. తన శత్రువులకు కేవలం జాలి దయ చూపించడమే నేర్చుకున్నాడు. This is what godliness is. ఇదే దైవత్వం అంటే. It is being like God. ఇది దేవుని వలె ఉండటము. In kindness, దయ చూపించడంలో, ప్రేమలో, showing towards our enemies. మన శత్రువులకు ఇవన్నీ చూపించడంలో. Our God is a loving God. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. He is full of kindness. ఎంతో కనికరంతో నింపబడి ఉన్నాడు. Many of us మనలో చాలా మంది call ourselves believers. మనల్ని మనం విశ్వాసులు అని పిలుచుకుంటాము. But in our heart, కానీ మన హృదయాలలో we do not have that forgiving spirit. క్షమించే ఆత్మ కలిగి ఉండము. We do not have love towards our enemies. మన శత్రువుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండము. We hate them. వారిని ద్వేషిస్తాము. Some people, కొంతమంది, if they are angry on somebody else, ఎవరి మీదైనా కోపంగా ఉంటే they won't even love God. వారు దేవుడిని కూడా ప్రేమించరు. They won't even have respect and regard for God. దేవుడు అంటే మర్యాద, బాధ్యత అనేది ఉండదు. I am angry on him. నేను ఇతని మీద కోపం కలిగి ఉన్నాను. I will not go to the church. నేను సంఘానికి వెళ్ళను. Why? ఎందుకు? Is he the head of the church? సంఘానికి పెద్ద ఇతనా? Is not Christ the head of the church? సంఘానికి పెద్ద క్రీస్తు కదా. What did Christ do to you? క్రీస్తు నీ కొరకు ఏం చేశాడు? How many young fellows? ఎంతమంది యవనస్తులు No spiritual or moral understanding. ఏ మాత్రం ఆత్మీయ నైతికమైన గ్రహింపే కలిగి ఉండరు. I am angry on my father. నా తండ్రి మీద నేను కోపం కలిగి ఉన్నాను. I am angry on my mother. నా తల్లి మీద నేను కోపం కలిగి I ఉన్నాను. will not go to church. నేను సంఘానికే రాను. Are you playing with fire? నువ్వు అగ్నితో ఆటలాడుతున్నావా? జాగ్రత్త. You are literally playing with fire. నువ్వు నిజంగా అగ్నితోనే You ఆటలాడుతున్నావు. may be angry on your dad. నీ తండ్రి మీద నువ్వు కోపం కలిగి Or ఉండవచ్చు. you may be angry on your mother. లేకుంటే నీ తల్లి మీద నువ్వు కోపం కలిగి ఉండవచ్చు. That doesn't mean you have to stop going to God's house. దానికి అర్థం నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళడం ఆపేయటం అని కాదు. You are angry on David Raj. డేవిడ్ రాజ్ మీద నువ్వు కోపం Or కలిగి you are angry on the preacher. ఆ బోధకుడి మీద నువ్వు కోపం కలిగి ఉండవచ్చు. That doesn't mean you should stop going to God's house. దానికి అర్థం నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళకుండా ఆగిపోవటం అని కాదు. These are not the people who are the great ones of the church. సంఘంలో గొప్ప వ్యక్తులు వీరు కాదు. It is God. దేవుడే గొప్ప. And they also will stand along with you on the day of judgment. ఆ న్యాయ తీర్పు దినాన నీతో పాటు వారు కూడా నిలబడతారు. And so how many young people, చూడండి ఎంతమంది యవనస్తులు, if they are angry on their professor, వారి ప్రొఫెసర్ మీద వారు కోపం కలిగి ఉంటే, hereafter I will not attend his classes. ఇక మీదటి నుంచి ఆయన క్లాస్ కి నేను వెళ్ళను. Will they do like that? అలా వారు చేస్తారా? Sometimes the professors, కొంతమంది, the lecturers, కొన్నిసార్లు లెక్చరర్లు, and they strongly rebuke the student. ఎంతో గట్టిగా తీవ్రంగా విద్యార్థులను గద్దిస్తారు. So what happened? దాని తర్వాత ఏం జరుగుతుంది? From next day onwards they stopped going to their classes. మరుసటి దినాల నుంచి వారి తరగతులకు వెళ్లకుండా మానేస్తారా? How foolish our young people are. మన యవనస్తులు ఎంతో బుద్ధిహీనంగా ఉన్నారు. Playing with the fire. అగ్నితో ఆటలాడుతున్నారు. In other words, the godly man A.B. Simpson says, ఇంకో మాటల్లో ఏబి సింప్సన్, దైవజనుడైన ఏబి సింప్సన్ గారు ఇలాగ చెప్తున్నారు. The great saint of God. గొప్ప దేవుని సేవకుడు, పరిశుద్ధుడు. When you behave like that, అలాగ నువ్వు ప్రవర్తించినప్పుడు, you know, it is easy for you to play with the high voltage electricity. ఎంతో ఎక్కువ వోల్టేజ్ ఉన్న కరెంట్ తో నువ్వు ఆడుకోవడం చాలా సులువు. That will be very easy. అది చాలా సులువుగా ఉంటది. If you play with God, దేవుడితో నువ్వు ఆటలాడితే, if you play with God's servants, దేవుని యొక్క సేవకులతో నువ్వు ఆటలాడితే, and if you talk evil of them, వారి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడితే, and stop going to church, సంఘానికి వెళ్ళడం మానేస్తే,
చేస్తే it is woe unto you, అది నీకు శ్రమ. because ఎందుకంటే it is very dangerous. You are in your foolishness, you are playing ignorantly. నువ్వు నీ యొక్క బుద్ధిహీనతలో ఎంతో అజ్ఞానంలో నువ్వు అలాగా ఆటలాడుతున్నావు. You are a spiritual child. నువ్వు ఒక ఆత్మీయ బిడ్డ. Don't think that you are a great man. నువ్వు గొప్ప వ్యక్తి అని అనుకోకు. You may have great degrees. నీ గొప్ప డిగ్రీలు ఉండి ఉండవచ్చు. You may be studying in great big colleges and universities. పెద్ద పెద్ద కళాశాలల్లో యూనివర్సిటీల్లో చదివి ఉండవచ్చు. But that doesn't mean you cannot. You should not play. Should play like a little child. ఒక చిన్న పిల్లవాడిలాగా నువ్వు ఆటలాడటమని కాదు. If you take the little boy Luke, ఒక చిన్న బిడ్డైన లూక్ నువ్వు తీసుకున్నట్లయితే, or the little girl Shanti, ఆ చిన్న అమ్మాయిన శాంతిని చూస్తే, when the candle is there, అక్కడ కొవ్వొత్తి అక్కడ ఉన్నప్పుడు, and the fire is on, దాని మీద అది వెలుగుతున్నప్పుడు, and these children, will they have any understanding? వారి ఆ యొక్క పిల్లలకి ఏమైనా గ్రహింపు ఉంటదా? There is fire. అక్కడ అగ్ని ఉన్నది. I should not go near it. దాని దగ్గరికి నేను వెళ్ళకూడదు. Oh, it is so bright. అది చాలా వెలుగుతుంది. And I will go and put my fingers and I will try to catch it. నేను వెళ్ళి నా వేళ్ళు పెట్టి దాన్ని పట్టుకోవాలని చూస్తాను. What do we do? మనం ఏం చేస్తాము అప్పుడు? We rush to them. వారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తాము. And save them from burning themselves. వారు కాల్చుకోకుండా వారిని మనం కాపాడతాము. How many grown-ups are behaving like such little ones? ఎంతమంది ఎదిగిన వారు అలాగా చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తున్నారు? Playing with fire. అగ్నితో ఆటలాడుతున్నారు. Don't ever do like that. అలా ఎప్పటికీ చేయకూడదు. Your God is a loving God. మీ దేవుడు ప్రేమించే దేవుడు. God loves the people and he chastens them. దేవుడు ప్రజలను ప్రేమించి వారిని సరిదిద్దుతారు. God whom he loves, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో he chastens them. వారిని సరిదిద్దుతారు. And he corrects them. వారిని దిద్దుబాటు చేస్తారు. He rebukes them. వారిని గద్దిస్తారు. Here, ఇక్కడ చూసినట్లయితే David received the anointing of the Lord. దేవుని యొక్క అభిషేకాన్ని దావీదు పొందుకున్నాడు. And in his heart, తన హృదయంలో how he was completely a new creature. ఒక ఎంతో పరిపూర్ణంగా ఒక నూతన జీవిగా మారిపోయాడు. Enemies, he wanted to show love. శత్రువులకి ప్రేమ చూపించాలని కోరాడు. King Saul, రాజైన సౌలు almost every day tortured him. దాదాపు ప్రతి దినం అతని చిత్రహింసలకు గురి చేశాడు. He filled with jealousy. అసూయతో నింపబడ్డాడు. He filled with anger. కోపంతో నింపుకొని ఉన్నాడు. And he tried many a time to kill him. ఎన్నోసార్లు దావీదుని చంపాలని చూశాడు, ప్రయత్నించాడు. To that extent he hated David. అంత చంపేంత వరకు దావీదు అతన్ని ద్వేషించాడు. సౌలు ఆయనను ద్వేషించాడు. క్షమించండి, ఆ దావీదుని చంపేంత వరకు సౌలు దావీదుని ద్వేషించాడు. And in such condition, అలాంటి పరిస్థితుల్లో now David became the king. ఇప్పుడు దావీదు రాజు అయిపోయాడు. No Saul. సౌలు లేడు ఇంకా. He is dead and gone. తన సౌలు మరణించాడు. Why should he think of Saul? ఇప్పుడు సౌలు గురించి ఎందుకు ఆలోచించాలి? And he was telling, అతను ఇలాగ అంటున్నాడు, is there yet any that is left of the house of Saul, that I may show him kindness for Jonathan's sake? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? Why should he think of Saul's family? సౌలు కుటుంబం గురించి దావీదు ఎందుకు ఆలోచించాలి? A man who tortured me. నన్ను చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి. A man who tried to kill me many a time, even though I did good to him. అతను నేను మేలు చేసినప్పటికీ ఎన్నో సార్లు నన్ను చంపగోరిన యొక్క వ్యక్తి. Whenever the evil spirit took hold of him, దురాత్మతో ఎప్పుడైనా అతను పట్టుకున్నప్పుడు, and the murderous spirit also took hold of him. నరహత్య చేసే ఆత్మ కూడా అతన్ని పట్టుకొనింది. And he tried to murder me. నన్ను నరహత్య చేయగోరాడు. How many times he threw his javelin on me. అతని యొక్క ఈట ఎన్నిసార్లు నా మీద విసిరాడు. And every time God saved me. ప్రతిసారి దేవుడే నన్ను కాపాడాడు. And such an evil man. అలాంటి దుష్టుడైన వ్యక్తి Now he is no more. ఇంకా లేడు, చనిపోయాడు. And David has become the king. ఇప్పుడు దావీదు మహారాజు అయిపోయాడు. At such a happy time. అలాంటి సంతోషకరమైన సమయంలో Why should he think of Saul? సౌలు గురించి తను ఎందుకు ఆలోచించాలి? Why should he think of Saul's family? సౌలు కుటుంబం గురించి దావీదు ఎందుకు ఆలోచించాలి? Most of them were destroyed. వారిలో చాలా మంది నాశనం అయిపోయారు. And is there anyone remaining? ఇంకా ఎవరైనా బ్రతికి ఉన్నారా? For what? ఎందుకు? To kill that man also? వారిని కూడా చంపటానికా? No. లేదు. What did David say? దావీదు ఏమన్నాడు? I want to show to such a man. అలాంటి వ్యక్తులకు వారికి నేను ఉపకారం చూపాలి. And he was telling, అతను ఇలా అంటున్నాడు,
Is there anyone left behind? ఎవరైనా ఇంకా బ్రతికి ఉన్నారా? And then the third verse. మూడవ వచనంలో, and the king said, is there not any of the house of Saul that I may show the kindness of God unto him? రాజు యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నాకు శేషించి ఉన్నాడా? God showed me mercy. దేవుడు నాకు దయ చూపించారు. God showed me kindness. దేవుడు నాకు దయను చూపించారు. Now I want to do the same to others. ఇతరులకు నేను ఇప్పుడు అదే చేయగోరుతున్నాను. To my enemy, నా శత్రువులకు, those who desired that I should be murdered, నేను నరహత్య చేయబడాలని కోరిన వారు, those who hated me, నన్ను ద్వేషించిన వారికి, is there anyone left behind? ఎవరైనా శేషించి ఉన్నారా ఇంకా? I want to show such a person the kindness of God. అలాంటి వ్యక్తులకు దేవుని యొక్క దయని నేను చూపించగోరుతున్నాను. Then అప్పుడు that man Ziba అప్పుడు సీబా said unto the king, Jonathan hath yet a son which is lame on his feet. యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. And his name was Mephibosheth. అతని పేరు మెఫీబోషేతు. That is King Saul's grandson. అంటే రాజైన సౌలు యొక్క మనవడు. Saul's son Jonathan loved David so much. సౌలు కుమారుడైన యోనాతాను దావీదుని ఎంతగానో ప్రేమించాడు. And now ఇప్పుడు David took the initiative. దావీదు యొక్క ముందడుగు వేశాడు. But not Mephibosheth. కానీ మెఫీబోషేతు యొక్క ముందడుగు వేయలేదు. David came after him. దావీదు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. This is the way our God feels about us. మన పట్ల కూడా మన యొక్క దేవుడు ఇలాగనే ప్రవర్తిస్తూ ఉంటారు. I want to show kindness to this man. ఈ యొక్క వ్యక్తికి నేను దయ చూపించగోరుతున్నాను. We are often opposed to God. మనం చాలా సార్లు దేవుని వ్యతిరేకించిన వారిగా ఉంటున్నాము. And God's will in our life. మనకి జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించిన వారిగా ఉంటున్నాము. How many of us? మనలో ఎంతమంది never cared to do the will of God. దేవుని యొక్క చిత్తము చేయాలని మనం ఎప్పుడు పట్టించుకోలేదు. Lord, ప్రభువా, I am supposed to go there. నేను అక్కడికి వెళ్ళాలి. Am I to go or not? నేను వెళ్ళాలా వెళ్ళొద్దా? They never consult God. దేవుని ఎప్పుడు వారు సంప్రదించరు. No will of God in their life. వారి యొక్క జీవితాల్లో దేవుని చిత్తం అనేదే లేదు. They treat God so lightly. దేవుని ఎంత తేలిగ్గా ఎంచుతారు వాళ్ళు. Their need they seek Him. వారి యొక్క అవసరతలో దేవుని వెతుకుతారు. But other times, కానీ ఇతర సమయాలలో no seeking of God or God's will. దేవుని యొక్క చిత్తాన్ని వెతికే సమస్య ఉండదు. Many of you do not have even that habit of going and praying and asking God's permission. మీలో చాలా మందికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని యొక్క అనుమతి పొందాలన్న యొక్క అలవాటే లేదు. What do we read of Jonathan's son? యోనాతాను యొక్క కుమారుడు, Saul's grandson Mephibosheth. ఆ యొక్క సౌలు మనవడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషేతు గురించి మనం ఏం చదువుతున్నాము? 2 Samuel 4th chapter 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము and verse 4. 4వ వచనము. 2 Samuel chapter 4 and verse 4. 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. And Jonathan, Saul's son, had a son that was lame of his feet. He was 5 years old when the tidings came of Saul and Jonathan out of Jezreel, and his nurse took him up and fled. And it came to pass, as she made haste to flee, that he fell and became lame, and his name was Mephibosheth. సౌలు కుమారుడకు యోనాతానుకు కుంటివాడకు కుమారుడు ఒకడు ఉండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గూర్చియు యోనాతానును గూర్చియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషేతు. He was lame because he fell down. వాడు అతను కింద పడి ఉన్నాడు కాబట్టి అతను కుంటివాడైపోయాడు. The bad news came. ఆ యొక్క వర్తమానం వచ్చినప్పుడు from Saul and Jonathan. సౌలును గూర్చి యోనాతాను గూర్చి What happened in the war? ఆ యుద్ధంలో ఏం జరిగిందని వచ్చినప్పుడు
this nurse, ఈ యొక్క she దాది wanted to save the little boy, 5 years old little boy of Jonathan. ఆ యొక్క యోనాతానుకి ఉన్న 5 ఏళ్ల కుమారుని రక్షించగోరింది. So hurriedly she was stepping out. ఎంతో త్వరగా తన బయటికి వెళ్ళింది. And the boy fell down and both his legs became lame. ఆ అబ్బాయి కింద పడిపోయి అతను కుంటివాడైపోయాడు, కాళ్ళు విరిగిపోయినాయి. And Mephibosheth was lame in both feet. ఆయన రెండు కాళ్ళు విరిగిపోయి He కుంటివాడైపోయాడు. was unable to come to David. దావీదు దగ్గరికి రాలేకుండా ఉండినాడు. We as sinners, పాపులముగా మనము we are like lame people, మనం కుంటివారిగా ఉంటున్నాము. not able to come to God. దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాము. We are helpless. మనం నిస్సహాయంగా ఉన్నాము. We were unable to come to God. దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాము. See, చూడండి, to come to God, దేవుడి దగ్గరికి రావాలంటే unless our feet, our legs are strong. మన యొక్క కాళ్ళు, మన యొక్క పాదాలు బలంగా ఉంటేనే గాని. But now, కానీ ఇప్పుడైతే Satan has broken our legs. సైతాను మన యొక్క కాళ్ళని విరిచేసింది. We are not able to come to God. దేవుడి దగ్గరికి మనం రాలేకపోతున్నాము. And where was he living? అతను ఎక్కడ నివసిస్తా ఉండినాడు? He was living in Lodebar. లోదేబార్ అనే స్థలంలో నివసిస్తా ఉన్నాడు. That's what we read in 9th chapter and 5th verse. 9వ అధ్యాయం 5వ వచనంలో అది మనం చదువుతున్నాము. Yeah, and he was living in Lodebar. లోదేబారులో అతను నివసిస్తున్నాడు. Lodebar means లోదేబార్ అంటే అర్థము a place of no pasture at all. అక్కడ ఏ సమృద్ధి లేని, పచ్చదనం లేని స్థలం అని. No food, ఆహారం ఉండదు, no joy, సంతోషం ఉండదు, no peace. సమాధానం ఉండదు. See how the devil keeps us also in such dry, useless places. చూడండి, సైతాను మనల్ని కూడా అలాంటి ఎండిపోయిన పనికిరాని స్థలాల్లో పెడుతుంది. And we think that we are great people. మనం గొప్ప ప్రజలమని మనం అనుకుంటాం. Remember, జ్ఞాపకం పెట్టుకోండి, when you don't love God, దేవుడు మీరు ప్రేమించనప్పుడు the devil will drag you to Lodebar, సైతాను నిన్ను లోదేబార్కి ఈడ్చుకొని వెళ్తది. and a dry, empty place. ఒక ఖాళీ, ఒక ఎండిపోయిన స్థలము. And you will be suffering very much. అక్కడ నువ్వు ఎంతగానో శ్రమ పడతా Not ఉంటావు. only physically, mentally, శారీరకంగా కూడా, మానసికంగా కూడా నువ్వు శ్రమ పడతా ఉంటావు. and along with that, struggling for food. దాంతో పాటు ఆహారం కొరకు కూడా నువ్వు శ్రమ పడతా What ఉంటావు. a pitiable condition. ఎలాంటి దయనీయమైన స్థితి అది. You are the king's son, నువ్వు రాజు యొక్క కుమారుడవు, and the grandson of Saul, Saul the great king. గొప్ప రాజైన సౌలు యొక్క మనవడవు. Now where is he? ఇప్పుడు ఎక్కడున్నాడు? He is a dry, empty place. ఒక ఖాళీ అయిన, ఒక ఎండిపోయిన స్థలంలో ఉన్నాడు. There he will not get any good thing. ఏ మంచి కార్యం అతను పొందుకోలేడు. How long are you going to live like that, అలా friend? స్నేహితుడు, అలాగ నువ్వు ఎంత కాలం జీవించబోతున్నావు? Are you going to eat a pig's husk? పంది తినే పంది ఆ యొక్క పొట్టును తినబోతున్నావా? Yes, that young man who ran away from the house. ఆ ఇంటి నుంచి పారిపోయినాక యవనస్తుడు Where did he land up finally? చివరిగా ఎక్కడ ఉండినాడు? All his friends deserted him. తన స్నేహితులందరూ అతన్ని వదిలేశారు. And finally, he could get only that job of taking care of pigs. పందులను చూసుకోవటం అనే ఆ యొక్క ఉద్యోగం అతను పొందుకోగలిగాడు చివరికి. See, Jews, చూడండి, యూదులు they hate the pigs. పందులంటే ఎంతగానో ద్వేషిస్తారు. They will not touch the pig's meat. పంది మాంసాన్ని వారు ముట్టరు. They should not eat. వారు దాన్ని తినొద్దు That అంటారు. will defile them. వారిని అది అపవిత్రపరుస్తుంది. According to the law of Moses. మోషే ధర్మశాస్త్రం ప్రకారము And no Jew will touch pig's meat. ఏ యూదుడు పంది మాంసాన్ని ముట్టాడు. And can he go and work in such places? అలాంటి స్థలాల్లో వెళ్ళి ఇతను పని చేయగలడా? Can a Jew go and work amongst the pigs? ఒక యూదుడు వెళ్ళి పందుల మధ్యలో పని చేయగలడా? Taking care of the pigs? పందులను చూసుకోగలడా? And longing to eat the pig's food? పంది తినే ఆ యొక్క ఆహారం తినగోరుతాడా? To that extent, the devil drove that boy from his house. అంతటి దుస్థితి వరకు ఆ యొక్క సైతాను ఆ యొక్క వ్యక్తిని తన
యొక్క ఇంటి నుంచి తరిమేసింది. And his father was a rich man. ధనికుడు. And many servants. ఎంతో మంది సేవకులు ఉన్నారు. Many hired servants. ఎంతో మంది పనివారు కూలివారు ఉన్నారు. And amongst them he lived like a prince. వారి మధ్యలో ఒక రాజకుమారుడుగా జీవించాడు. But కానీ he did not listen to his father. తన తండ్రి యొక్క మాటను అతను వినలేదు. He listened to the whisperings of the devil. సైతాను చేసే గుసగుసలే విన్నాడు. Your father doesn't love you. నీ తండ్రి నిన్ను ప్రేమించడు. Your mother doesn't love you. నీ తల్లి నిన్ను ప్రేమించదు. If you run away, నువ్వు ఇక్కడి నుంచి పారిపోతే it will be nice. అది చాలా బాగుంటది నీకు. At least that fellow had the guts to finally run away from the house. చివరికి ఆ యొక్క వ్యక్తికి ఇంటి నుంచి పారిపోయే ధైర్యం కలిగినాడు. కనీసం ఆ కుర్రవాడికి ఆ ధైర్యమైనా ఉండింది. కనీసం ఆ కుర్రవాడికి ఇంటి నుంచి పారిపోయే ధైర్యమైనా ఉండింది. ఈ రోజుల్లో ఉన్న యవనస్తులు కానీ ఈ రోజుల్లో ఉన్న యవనస్తులు